నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. బ్యాక్ పెయిన్ ఎక్కువగా మనం ఆడవాళ్ళలో చూస్తూ ఉంటాం. ప్రెగ్నెన్సీ టైంలో కావచ్చు, ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత, అలాగే సి సెక్షన్ అయిపోయిన తర్వాత చాలా విపరీతమైనటువంటి బ్యాక్ పెయిన్‌ని కంప్లెయింట్ చేస్తుంటారు. అలాగే మగవారిలో చూసుకున్నట్లయితే ఎక్కువసేపు డ్రైవింగ్ చేయడం వల్ల కావచ్చు, లేకపోతే ఎక్కువసేపు కూర్చొని డెస్క్ జాబులు చేస్తున్న వాళ్ళలోని ఎక్కువగా ఈ బ్యాక్ పెయిన్ కంప్లెయింట్ చెప్తూ ఉంటారు. అయితే ఏ సర్జరీ చేయించుకోవడానికైనా వెనకడుగు వేయరేమో గానీ, స్పైన్ సర్జరీకి వెళ్ళాలి అని అంటే మాత్రం ఒకంత ఆలోచన అయితే చేస్తూ ఉంటారు. ఎందుకంటే తర్వాత సర్జరీ తర్వాత నార్మల్ లైఫ్ మనం లీడ్ చేయగలుగుతామా లేదా? ఎందుకు అనవసరమైన రిస్క్ ఇది అనే ఉద్దేశంతోటి చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఆ బ్యాక్ పెయిన్‌ని భరిస్తూ ఎన్నో పెయిన్ కిల్లర్స్ వేస్తూ మళ్ళీ ఇంకొక ఆర్గాన్‌ని దెబ్బయ్యే విధంగా చేసుకుంటూ ఉంటారు. నిజానికి ఇవన్నీ అవసరం లేకుండా బ్యాక్ పెయిన్‌ని తగ్గించే అవకాశం ఎంత వరకు ఉంది పీఆర్పీ ట్రీట్‌మెంట్ తోటి? ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకే మనతో పాటు ఉన్నారు డాక్టర్ సుధీర్ దారా గారు, ఈపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ జూబ్లీ హిల్స్ నుంచి. హలో సార్. హాయ్ అండి. సార్, ఏ మెడిసిన్ అయినా కూడా లేదనంటే ఏ ట్రీట్మెంట్ అయినా కూడా ఏదైతే మనం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నామో ఆ ప్రాబ్లమ్ వరకు తగ్గించేటట్టు ఉండాలి గానీ ఇంకొక ప్రాబ్లమ్ క్రియేట్ చేసే విధంగా ఉండకూడదు. రైట్? సో ఎక్కడైనా పెయిన్ వస్తుందనంటే పెయిన్ కిల్లర్స్ అధిక మొత్తంలో తీసుకుంటే మళ్ళీ ఇంకో కిడ్నీ ప్రాబ్లమ్ వస్తుంది. సఫర్ అవుతూ ఉంటారు. ఇంకొక ఆర్గాన్ దెబ్బతింటూ ఉంటుంది. సో ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఉండకూడదని కోరుకుంటారు ఎవరైనా. సో కమింగ్ టు పాయింట్, బ్యాక్ పెయిన్. సో బ్యాక్ పెయిన్ అనేది మేజర్‌గా ప్రెగ్నెన్సీ టైమ్‌లో లేడీస్ ఎందుకు అంటే ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత, డెలివరీ అయిపోయిన తర్వాత ఎందుకు ఎక్కువగా కంప్లెయింట్ చేస్తూ ఉంటారు? ప్రెగ్నెన్సీలో బ్యాక్ పెయిన్ అన్నది ఒక్కసారి డెలివరీ అయిన తర్వాత, అంటే ప్రెగ్నెన్సీలో పెయిన్ రావచ్చు, ఎందుకంటే అబ్డమెన్ ముందుకు వచ్చి ఉంటుంది, చాలా స్ట్రక్చర్స్ కొంచెం డీరేంజ్ అయి ఉంటాయి కాబట్టి డెలివరీ అయిపోయాక తగ్గిపోవాలి. డెలివరీ అయిన తర్వాత కూడా బ్యాక్ పెయిన్ తగ్గలేదంటే ఏదో సీరియస్ ఇష్యూ ఉన్నట్టు అర్థం. కొంతమంది 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు బ్యాక్ పెయిన్ ఉంది సార్, ఎప్పుడు స్టార్ట్ అయిందమ్మంటే డెలివరీ అయిన పెయిన్ అప్పటి నుంచి స్టార్ట్ అయిందని. అందరూ ఏమనుకుంటారంటే ఇన్ కేసు ప్రెగ్నెన్సీ టైంలో సిజేరియన్ సెక్షన్ అయ్యి ఉంటే నాకు నడుములో ఇంజెక్షన్ వేశారు, అప్పటి నుంచి వచ్చింది సార్, ఆ ఇంజెక్షన్ వేసిన దగ్గరే ఉందని కొన్ని సంవత్సరాల తర్వాత ఆ నడుములో ఇంజెక్షన్ చేసిన అనస్థీషియా డాక్టర్ దగ్గర కూడా వెళ్ళి అడుగుతుంటారు, సార్ మీరు నాకు నడుములో ఇంజెక్షన్ వేశారు అందువల్లే నాకు నొప్పి వచ్చిందని. అదంతా అపోహ. జనరల్గా ఒక 10%, 100 మంది ప్రెగ్నెంట్ ఫీమేల్స్లో సిజేరియన్ అయినా కూడా లేదంటే నార్మల్ డెలివరీ అయినా కూడా బేబీ డెలివరీ అయిన తర్వాత బ్యాక్ పెయిన్ రావడానికి ముఖ్యమైన కారణము ఒక పెద్ద జాయింట్, అదే సేక్రోఇలియాక్ జాయింట్ అంటాం. ఇప్పుడు ఇది చూసినట్టయితే ఇది పెల్విస్. ఓకే, ఇక్కడే బేబీ ఉంటుంది ప్రెగ్నెన్సీలో. ఇక్కడ బేబీ ఉన్నప్పుడు ఏమవుద్దంటే ఇదంతా కూడాను స్ట్రెచ్ అవుతుంది. ఈ పెల్విస్ స్ట్రెచ్ అయినప్పుడు ఆ స్ట్రెచ్ అయ్యేది ఏంటంటే బోన్స్ కాదు, 2 బోన్స్ మధ్యలో ఉన్న లిగమెంట్స్. ఆ జాయింట్ ఇప్పుడు ఈ లైన్ కనపడుతుంది కదా, ఈ లైన్ చుట్టూ జాయింట్స్ ఉంటాయి, లిగమెంట్స్ ఉంటాయి. ఈ లైన్ ఏమో జాయింట్, దీన్ని సేక్రోఇలియాక్ జాయింట్ అంటాం. ఈ జాయింట్ చుట్టుపక్కల ఉన్న లిగమెంట్స్ స్ట్రెచ్ అవుతాయి, ఇలా ఉంటుంది కదా. ఇది అనమాట పెల్విస్. బేబీ లోపల ఉండి 9 months అయ్యేసరికి ఒక 3 kgs 3.5 kgs అవుతుంది కదా, అప్పుడు ఇట్లా స్ట్రెచ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు అబ్డామిన్ ముందుకు వస్తుంది, ప్లస్ పెల్విస్ కూడా. పెల్విస్ అంటే మన తుంటి. డెలివరీ అయిన తర్వాత మళ్ళీ ఇవి నార్మల్గా రావాలి. ఈ నార్మల్గా వచ్చే ప్రక్రియలో ఈ జాయింట్ కానీ కొంచెం అట్లా అబ్నార్మల్గా కానీ మళ్ళీ రిటర్న్ వచ్చి అతుక్కుందనుకో, అప్పుడు ఆ లిగమెంట్స్ స్ట్రెయిన్ అవుతాయి. ఆ లిగమెంట్ కంటిన్యూస్గా పెయిన్ చేస్తూనే ఉంటాయి. ఈ స్ట్రెచ్ అవ్వడము, స్ట్రెచ్ అయిన తర్వాత కరెక్ట్గా అలైన్ అయింది అనుకోండి పెయిన్ ఉండదు. కొద్దిగా అబ్నార్మల్గా కొంచెం సైడ్కి కానీ పోయి ఆ జాయింట్ కానీ అతుక్కుంటే ఆ చుట్టుపక్కల ఉన్న లిగమెంట్స్ స్ట్రెయిన్ అవుతాయి, ఆ జాయింట్ కూడా స్ట్రెయిన్ అవుతుంది. ఆ జాయింట్ స్ట్రెయిన్ అయ్యి ఆ జాయింట్ ఇన్ఫ్లేమ్ అవుతుంది. దీన్ని సేక్రోఇలియాక్ జాయింట్ పెయిన్ అంటాం. ఇది ప్రెగ్నెన్సీలో వచ్చినప్పుడు చాలామంది డాక్టర్స్ కూడా తెలియదు, ఇది చాలా మామూలు కామన్ పబ్లిక్ తెలియదు. అందరు కూడా నడుములో ఇంజెక్షన్, లేదంటే డెలివరీ అయింది కదా, మా బేబీ పెద్దగా ఉంది కాబట్టి నేను ఎక్కువ వెయిట్, లేదంటే ప్రెగ్నెన్సీ అయ్యి డెలివరీ అయిన తర్వాత పనులు ఎక్కువైపోయి నాకు ఇంట్లో, ఇట్లాంటి కాజ్ చెప్తారు. అది కాదు. ఆ జాయింట్ చుట్టుపక్కల ఉన్న లెగమెంట్స్ స్ట్రెచ్ అవ్వడం వల్ల అవి మళ్ళీ స్ట్రెచ్చింగ్ అయినవి నార్మల్ అలైన్మెంట్ రాకపోవడం వల్ల వచ్చే నొప్పే ఈ పోస్ట్ ప్రెగ్నెన్సీ నొప్పి. దీంతో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఇక ఫైనల్గా ఒక 45-50 ఏళ్ళకి వచ్చేసరికి ఈ పెయిన్ ఏమో ఆ జాయింట్ వల్ల వస్తుంటే డిస్క్ సర్జరీ కూడా చేయించుకుని ఉన్నారు ఫైనల్గా, ఆపరేషన్. ఎందుకంటే అప్పుడు ఆ డాక్టర్ గారు ఏదో చూసి ఎంఆర్ఐ తీసిన తర్వాత చిన్న డిస్క్ ఉందమ్మని డిస్క్ ఆపరేషన్ చేసి చూస్తారు. ఒకవేళ ఆ డిస్క్ సర్జరీ వల్ల కానీ నొప్పి రాలేదనుకోండి, ఆ నొప్పి ప్లస్ ఈ నొప్పి 2 నొప్పులు పెరిగిపోతాయి. సో అందుకని ప్రెగ్నెన్సీ తరువాత కానీ నొప్పి వచ్చింది అంటే మోస్ట్లీ అది సేక్రోఇలియాటిస్ ఆర్ సేక్రోఇలియాక్ జాయింట్ డిస్ఫంక్షన్ అంటాం. దాన్ని కరెక్ట్గా
ఆ జాయింట్ ఎక్కడైతే అరిగింది, జాయింట్ చుట్టూ లిగమెంట్స్ ఏవైతే స్ట్రెచ్ అయినాయో ఆ జాయింట్కి పిఆర్పి ఆర్ ప్లాస్మా థెరపీ చేయడం ద్వారా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో దాంతో కంప్లీట్గా రికవర్ అవ్వచ్చు. ఓకే. సో నడుము నొప్పితో బాధపడుతూ మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి టెస్టులు చేయిస్తారు? సో డయాగ్నోసిస్ ఏం జరుగుతూ ఉంటుంది? తర్వాత ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఏం చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, జిమ్, ట్రెక్కింగ్లు, సైక్లింగ్లు, స్విమ్మింగ్లు, అన్నెసరీ వాకింగ్, అన్నెసరీ జాగింగ్, ఇవన్నీ కూడాను ఎవరు ఏ వయస్సులో ఎంత చేయాలో అది తెలుసుకోవాలి సైంటిఫిక్గా. ఇష్టం వచ్చినట్టు మనము ఎవరో మన పక్కింటి వాళ్ళు చెప్పారు, మన ఫ్రెండ్స్ చెప్పారని చెప్పి జిమ్కి వెళ్ళడం, వాడెవరు వికారాబాద్కి వెళ్ళి కొండలు ఎక్కుతుంటారు ట్రెక్కింగ్ అని, ఇవన్నీ ఎవరు వెస్ట్రన్ కంట్రీస్లో చేసేవాళ్ళు మనం కాపీ కొడుతున్నాం. సైక్లింగ్, ఇవన్నీ చేయడం ద్వారా ఒకటేంటంటే మేమంతా బిజీ అయిపోతాం, ఎందుకంటే మాకు పేషెంట్లు కుప్పలు కుప్పలు వీళ్ళ వల్ల. సో ఇప్పుడు ఇంతమంది బయట తిరుగుతున్నారంటే సైకిల్ వేసుకొని శనివారం 40 కిలోమీటర్స్ సైకిల్ తొక్కుని వెళ్ళొస్తారు. సో టక్కని పట్టుకుంటుంది అది. 45 ఇయర్స్ 40 ఇయర్స్లో స్టార్ట్ చేస్తుంది అది ఫ్రెష్గా. బాడీ అంత తట్టుకోదు కదా. వీళ్ళందరికీ ఒకటే, ఫస్ట్ ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీకు ఎక్సర్సైజ్ చేయాలని ఉంది, ఒక డాక్టర్ గారిని కలిసి సార్ నేను చేయాలనుంది, ఎంత ఎక్సర్సైజ్ చేయొచ్చు, జిమ్ ట్రైనర్స్ని వీళ్ళని అడగండి. ఎందుకంటే వాళ్ళు డాక్టర్స్ కాదు కాబట్టి వాళ్ళకి తెలిసి చెప్తారు. పాపం వాళ్ళు మీకేం చెడ్డ చేయాలని చెప్పారు, వద్దు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ను లేదంటే ఇటువంటి డీల్ చేసే వాళ్ళ డాక్టర్ని అడిగి తెలుసుకోండి. తర్వాత పెయిన్ ఒకవేళ మనం ఇవన్నీ మాటలు వినలేదు అయినా వచ్చింది మనకి, వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లినికల్ ఎగ్జామినేషన్లోనే 90% డయాగ్నోస్ తెలిసిపోద్ది. అది జాయింట్ వల్ల వస్తుందా, నర్వ్ వల్ల వస్తుందా, డిస్క్ వల్ల వస్తుందా, లిగమెంట్ వల్ల వస్తుందా, మజిల్ వల్ల వస్తుందా, ఇది తెలుసుకున్న తర్వాత జనరల్గా స్పైన్ పెయిన్ అయితే ఎంఆర్ఐ రాస్తాం. ఎంఆర్ఐలో నీట్గా మొత్తం అంతా అర్థమైపోతుంది. లేదా మన దగ్గర ఉన్న స్కాన్స్లో కూడాను కొన్ని ఏమైనా సూపర్ఫిషియల్గా ఉంటే చేస్తాం. చేసిన తర్వాత 2 రకాలైన ట్రీట్మెంట్స్ మనకి జనరల్గా ఈ స్పైన్లో ఉంటాయి. ఒకటి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని ఒక ట్రీట్మెంటు, రెండోది ప్లాస్మా థెరపీ ఆర్ పిఆర్పి థెరపీ. అంటే ఏ స్ట్రక్చర్ అయితే ప్రాబ్లమాటిక్గా ఉందో ఆ స్ట్రక్చర్ని బట్టి ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్ అన్నా కానీ లేదంటే ప్లాస్మా థెరపీ ఆర్ పిఆర్పి అన్నారు. ఒక్కొక్క పేషెంట్కి ఒక విధంగా ఉంటుంది. కానీ ఏదైనా కూడా మిమ్మల్ని ఆపరేషన్కి పంపించాము. చిన్న ఇంజెక్షన్తోనే మంచి జాగ్రత్తలతో మళ్ళీ మళ్ళీ నొప్పి రాకుండా ఎక్సలెంట్ ట్రీట్మెంట్ చేసి పంపిస్తాం. ఇది ఇపియాన్లో ఉండే స్పెషాలిటీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో పిఆర్పి ట్రీట్మెంట్తో నడుము నొప్పికి ఎలా చెక్ పెట్టచ్చు అనే విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, సో నడుము నొప్పితో బాధపడుతూ ఉంటే ఇక పైన దానికి గుడ్ బై చెప్పేసేయండి విత్ పిఆర్పి ట్రీట్మెంట్తో. సో మీలో ఎవరైనా పిఆర్పి ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి ఈపియోన్ పెయిన్ మేనేజ్మెంట్ని కన్సల్ట్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.